హాయ్ బ్రో. హాయ్. ఎలా రాశారు? బాగా రాసామండి. ఎలా వచ్చింది పేపర్? పేపర్ కొద్దిగా చదువున వాళ్ళు అయితే కొద్దిగా పర్లేదు, చాలా బెటర్, కొద్దిగా సింపుల్గా వచ్చింది. అలాగే కొద్దిగా చదువు లేపినప్పుడు కొంచెం ఏడు చెప్పలేను, కానీ మనకు ఎలాగైనా సరే ఒక ఎగ్జామ్ మనం రాస్తున్నామంటే ఖచ్చితంగా మన కోచింగ్ ఉండాలి. ఆ కోచింగ్ ఉంటేనే మనం ఏదైనా ఇక్కడికి వచ్చి మనం ఏదైనా చేయగలము. ఆ కోచింగ్ లేనిచో మనము ఇంకేం చేయలేము. మళ్ళీ అక్కడ నుండి ఆ పేపర్ పరంగా అయితే మనకు నాకు తెలిసి రీజనింగ్ చేశాను నేను. నాకు నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంటంటే డైసు, నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్, నెక్స్ట్ సిరీస్, ఎనాలజీసు, ఆ టోటల్గా ఆల్మోస్ట్ నేను ఏది నేర్చుకున్నాను నాకు అవి పడ్డాయండి. చేశాను. టోటల్గా ఎన్ని అటెంప్ట్ చేసావు? నేను టోటల్గా 50 చేశాను. నేను 50 చేశాను. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నావు? నేను 10వ నెల వచ్చాను, 2023 10వ నెలకు వచ్చాను. అక్కడ మా బెస్ట్ ఫ్రెండ్ విజయనగరంలో మన శ్రీనివాసర్ సారు, మన ఇన్స్టిట్యూట్ చాలా బాగుంది, చాలా అద్భుతంగా చెప్తారు. 2 సబ్జెక్టులు అయినా పర్లేదు, రీజనింగ్, మ్యాథ్స్, ఒక 2 సబ్జెక్టులు మనకు తెలియకపోయినా పర్లేదు, కానీ ఆ 2 సబ్జెక్టులు మనము ఖచ్చితంగా నేర్చుకుంటే మనం ముందుకు వెళ్తామనేసి చెప్తే నేను అక్కడికి వచ్చాను. అక్కడ ఒకసారి వచ్చిన తర్వాత అక్కడ చూస్తే ఆ స్టేజ్కి చాలా బాగానే చెప్పారు. బాగుంది, అద్భుతంగా బాగుంది. ఓకే, వెరీ గుడ్. అలాగే జనరల్ అవేర్నెస్ ఎలా రాసావు? జనరల్ అవేర్నెస్ ఏంటంటే జస్ట్ నాకు తెలిసిన మ్యాక్సిమం ఒక 10లో పడ్డాయి. ఆ 10లో పడ్డాయి. మళ్ళీ అక్కడ నెక్స్ట్ ఉన్న ఏంటంటే నాకు నా ఓన్ టాలెంట్తో నేను అవన్నీ చేశాను అంతే. మరి అక్కడ నుంచి గెట్టలేదు. మళ్ళీ జనరల్ ఇంగ్లీష్ ఎలా ఉంది? జనరల్ ఇంగ్లీష్ ఏంటంటే ప్యాసేజ్ ఒకటి, నెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ ఒకటి పర్లేదు. నేను చేసింది నేను ఆ 2 చేశాను. నేను తెలుగు మీడియంలో రాస్తావా, ఇంగ్లీష్ మీడియంలో రాస్తావా? తెలుగు మీడియం రాశానండి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మనకు ఈ తెలుగు మీడియం రావడము చాలా అద్భుతంగా ఉంది నాకు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు నేను రాశాను, కానీ నేను యాక్చువల్ చదివింది తెలుగు మీడియం. బట్ ఏంటంటే అప్పుడు దాకా నేను రాస్తున్నానంటే ఇంగ్లీష్ మీడియం అంటే నాకు అంటే నాకు కొన్ని వర్డ్స్ నాకు తెలియదు. ఎప్పుడు తెలుగు మీడియం వచ్చింది, నేను అక్కడి నుంచి రాసిన కొద్దిగా నాకు చాలా ఆనందంగా నాకు వచ్చింది. ఈసారి నేను పాస్ అవుతాను అనేసి. ఓకే, ఇంతకుముందు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసావా? SSGD నేను రాశాను, చాలా రాశాను. విజయనగరం రాశాను. విజయనగరం కాదు, మన విశాఖపట్నం రాశాను. అప్పుడు ఏమైంది? అప్పుడు ఏంటంటే జస్ట్ నాకు అది మార్క్ పోయింది. ఈసారి క్వాలిఫై అవుతావా? ఈసారి క్వాలిఫై అవుతాను, నమ్మకం ఉంది. ఖచ్చితంగా నాకు ఒక నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్.